మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి కొద్ది కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి సుఖం దయచేసి మరి ఒకసారి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 18 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించుట. దేవుడు తన ప్రజలను, తన జనాంగాన్ని పరిశోధించువాడు. పరిశోధించుట అనగా తన యొక్క ఉద్దేశాలను, తన ఆలోచనలను, తన యొక్క భక్తి విశ్వాస జీవితాలను గురించి దేవుడు అధ్యయనం చేయుట. ఇక్కడ అబ్రహామును గురించి, అబ్రహాము యొక్క కుటుంబాన్ని గురించి దేవుడు అధ్యయనం చేస్తున్నాడు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా అంటున్నాడు. ఎట్లు దేవుడు పరిశోధించాడో అనే మాటను గుర్తు చేయొచ్చు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. దేవుడైన యెహోవా ఇక్కడ అబ్రహాముకు చెప్తున్న మాట, నీ ఒక్కడైన నీ కుమారుని ఇస్సాకుని తీసుకొని నేను చూపించబోయే ప్రదేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మోరియా పర్వతములో ఒక చోట అతడిని నువ్వేం చేయాలా? బలి చేయాలా, అతన్ని నశింపచేయమని చెప్పాను. అంటే దేవుడు అబ్రహాముని ఇక్కడ ముందుగానే చెప్పాడు. దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటున్నాడు. ఈ పరిశోధనలో అబ్రహాం ఏమవ్వాలా? విజయాన్ని పొందుకోవాలా. అంటే దేవుని పట్ల తనకున్న విశ్వాసతను కనబరుచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో, అందుకని నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అతన్ని అంటే నీ కుమారుని అర్పించమని దేవుడు చెప్పి, ఎప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటకు లోబడి తన కుమారుని తీసుకున్నాడు, ఇద్దరు పనివారిని తీసుకున్నాడు, మరి గాడిదను తీసుకున్నాడు. అంటే దేవుడు ఏ అవసరతలు ఉన్నావో వాటన్నిటిని, అబ్రహాముకు చెప్పిన వాటన్నిటిని అబ్రహాము చేశాడు. చేసినప్పుడు కట్టెలు కూడా చీల్చి తీసుకెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచాయి. అంటే 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత ఆ పర్వతము ఏదైతే దేవుడు తనతో చూపించబోతున్న పర్వతము ఉందో ఆ పర్వతాన్ని దగ్గరికి, మోరియా పర్వతాన్ని దగ్గరికి వచ్చాడు. వచ్చిన అతడు ఏం చేశాడు? తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి, ఇక్కడ అబ్రహాము పనివారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు నా కుమారుడు వెళ్ళి అక్కడ దేవునికి మొక్కి మరలా వస్తాము. దేవుడు ఏం చెప్పాడు? నీ ఒక్కగానే ఒక కుమారుణ్ణి నాకు అతను అర్పించుమన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నేను ఈ చిన్నవాడు వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పించి వస్తామంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుడు తన్ని పరిశోధించాడో ఆ పరిశోధనలో మొదటి విజయాన్ని ఇక్కడ అబ్రహాం పొందుకుంటున్నాడు. దేవుడు తన పట్ల చేయబోయే కార్యాన్ని గురించి విశ్వాసంతో ఉన్నాడు. అందుకనే పనివారిని చెప్పిన మాట, ఈ చిన్నవానితో అక్కడికి వెళ్ళి
దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని అన్నాడు. అంటే నేను మొక్కుతాను, నా కుమారుడు మొక్కుతాడు అని అక్కడ దేవుని ఎదుట తనకున్న విశ్వాసతను కనపరిచి చెప్పినప్పుడు దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. మరి కట్టెలను చీల్చిన కట్టెలేమో కుమారుని తల మీద పెట్టాడు. ఆయన ఒక చేత్తో నిప్పును, ఒక చేత్తో మరి ఆ కత్తిని పట్టుకుని వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రిని పిలుస్తున్నాడు, తండ్రి అని పిలిచినప్పుడు తండ్రి అంటున్నాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా కుమారుడు అడుగుతున్నాడు, నాయన అన్నీ సమకూర్చావు కానీ మరి దహన బలి చేయడానికి గొర్రెపిల్ల ఎక్కడుంది అని చెప్పి తండ్రిని కుమారుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే కుమారునికి కలిగిన ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నాడు తండ్రితో. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను అని చెప్పాను. తండ్రి చెప్తున్నాడు కుమారునితో, అయ్యా నువ్వు కంగారు పడక, దేవుడే ఆ యొక్క గొర్రెపిల్లని ఆయన చూసుకుంటాడు. అంటే దేన్ని వధించాలో దేన్ని వధించగలదో ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నట్టుగా తండ్రి కుమారుని చెప్పినప్పుడు అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. చక్కగా బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలు పేర్చాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు కుమారుడికి చెప్పిన మాటని ఇక్కడ జవదాటాడు తండ్రి. ఏం చేశాడు? అతన్ని బంధించాడు. అతను బంధించి కట్టేసి ఆ కట్టెల మీద కుమారుని పడుకోబెట్టి అప్పుడు అబ్రహాము ఎప్పుడైతే ఈ విధంగా అబ్రహాము చేసి తన కట్టెలు అంటే దేవుడు చేయమన్న దానిని దేవుడు తనతో మొదట ఏదైతే చేయమన్నాడో ఆ కార్యాన్ని చేయడానికి అబ్రహాము సిద్ధపడినప్పుడు అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా కుమారుని వధించడానికి అతడు ఆ కట్టెలను పేర్చి కుమారుని అక్కడ పరుండబెట్టి ఆ కత్తెని ఎత్తి తనని మరి బలి చేయడానికి సిద్ధపడుతున్నాడో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. ఎప్పుడైతే అతడు చంపడానికి తన ఒక్కగానొక్క కుమారుని సిద్ధపడ్డాడో వెంటనే దేవుడైన యెహోవా తన దూతను పంపించి ఆ పనిని చేయకుండా ఆఫ్ చేసి విన్నాడు కదా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్య వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. చూడండి, దేవుని యొక్క భయము అబ్రహాములో ఉంది కాబట్టి అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి లోబడ్డాడు కాబట్టి ధైర్యంగా తన కుమారుని వెనుదీయక బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. కుమారునితో కూడా చెప్పాడు, అయ్యా నువ్వు కంగారు పడక దేవుడే గొర్రెపిల్ల చూసుకుంటానన్నాడు. దేవుడు అబ్రహాము ప్రతి కదలికలో నడకల్లో ప్రవర్తనలో ఆలోచనలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కుమారుని బలి ఇవ్వడానికి కట్టెల మీద పరుండబెట్టినప్పటికీ కూడా దేవుడు అక్కడ తనతో మాట్లాడి నువ్వు ఏమాత్రమునో దేవుని విషయంలో అంటే దేవుడు నీకు ఇచ్చిన మాట చొప్పున నీవు లోబడ్డావు కాబట్టి నీవు నీ కుమారుని బలి చేయకు అనే మాటని అక్కడ దూత మాట్లాడింది. అందుకు నీవు దేవునికి భయపడవాడమని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. ఏదైతే కుమారుడితో చెప్పాడో అయ్యా ఆయనే గొర్రెపిల్లని చూసుకుంటాడు అన్నాడో ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుని అక్కడ దేవుడు ఉంచాడు. అంటే మన నిమిత్తము మన పాపముల నిమిత్తము బలి కాబడిన క్రీస్తు అక్కడ మరి పొట్టేలు ద్వారా గొర్రెపిల్ల ద్వారా అక్కడ ఆయన ఉంచబడ్డాడు. అంటే అబ్రహాముకు మరి బదులుగా తన కుమారుడు అక్కడ చేసిన కార్యానికి బదులుగా దేవుడు ఆయన తన సొంత కుమారుని అక్కడ పొదలో నుంచాడు. ఆయన క్రీస్తు
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకుంటాడు, ఏదైనా దేవుడే చూసుకుంటాడు. దేవుణ్ణి మనం సహాయం కోరినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చి ఆయన చూసుకుంటాడు. తన బిడ్డ విషయంలో దేవుడు చూసుకున్నట్లుగా మన విషయంలో కూడా దేవుడు చూసుకుంటాడు. అంటే అబ్రహాము ఎంత విశ్వాసానికి కర్త అయి ఉన్నాడో, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడో, తన కుమారుని విషయంలో తను వెనుదీయక ఎలాగైతే వెళ్ళాడో దాన్ని బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను నీవు నాకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను నీ బిడ్డను బట్టి నీ సంతానాన్ని నేను ఆశీర్వదించి శత్రువుల యొక్క గవిని వీరు ఏం చేస్తారు, స్వాధీనపరుచుకుంటాడు. ఏదైతే శత్రువు అపహరించాడో ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని వీరు మరలా పొందుకుంటారని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దేవుని ఎదుట అబ్రహాము నమ్మిక ఉంచాడు. తన కుమారుని పనివారితో వెళ్ళాడు, అక్కడ దేవుని కార్యాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, పూర్తి విశ్వాసముతో అతడు తను ప్రవర్తించిన విధానాన్ని బట్టి అనేక రెట్లు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకని చివరిగా అంటున్నాడు 18లో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. భూలోకముందున్న ప్రతివాడు అంటే సకల జనులు అంటే ప్రతి మానవుడు కూడా నిన్ను బట్టి ఆశీర్వదింపబడతాడు. అందుకనే మనకు విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. చాలామంది అబ్రహామును విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు ఆయన, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడను అంటున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు నేడు మనం పొందుకున్నాం. ఆ ఆశీర్వాదాలకు పాత్రులయ్యాం. అలనాడు మన తండ్రిగా, మన పితరుడిగా పిలువబడ అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని వెనుదీయక చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించాడు, మనల్ని దీవించాడు. కాబట్టి విశ్వాసము చేత మనము దేవునిని కొనసాగించు వారమే ఉండాలి. అబ్రహాము తన విశ్వాసము చేత తన కుటుంబాన్ని, బిడ్డను, సమస్తాన్ని రక్షించుకున్నాడు. నేడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన యొక్క సమస్తాన్ని మనం పొందుకుంటాము. మన పితరుడైన అబ్రహాము వలె మనమును ఆయన యొక్క రాజ్యములో, తండ్రి యొక్క రాజ్యములో మనం చేరాలంటే అట్టి విశ్వాస్యతతో మనము కొనసాగాలి. ఏమాత్రమును భయపడక దేవుడు చెప్పమన్నది చేసి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే తప్పక దేవుడు మనలను ఆశీర్వదించును. అలానాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా అట్టి రీతిగా ఆశీర్వదించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నిన్ను బట్టి నీ మాటలను బట్టి ఆశీర్వాదాలకు యోగ్యులముగా పాత్రులుగా మమ్మల్ని చేస్తావు. అబ్రహామును ఆశీర్వదించావు. తన ఒక్కగానొక్క కుమారుని విషయంలో తాను చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ఆశీర్వదించావు. అయ్యా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఉంచావు. అందుని బట్టి వందనాలు. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు ప్రేమ కలిగి, నీ వాక్యమందు నిలిచి, నీ చిత్తాన్ని ఎరిగి, నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప, ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. మేమెవ్వరము నశించక అంతటా అందరము మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, అయ్యా, మా పితరుడైన అబ్రహామును బట్టి మరింతగా మేము నీ యందు విశ్వాసములో కొనసాగుటకు మాకు నేర్పించండి. బలహీనలను తండ్రి బలపరచండి. రోగులనైనా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ప్రత్యేక బుట్టిలు లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. నేడు దాని పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడైండండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని ఉంచండి. ఇమ్మానుయేలు దేవుడివై మమ్మల్ని కాపాడమని, నీ రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగి గుర్తించి ఆ ప్రకారం జీవించుటకు అట్టి విశ్వాసములో మమ్మల్ని నడిపించమని
మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదన ఆనేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించుగాక. ఆమెన్.